మనతోటి టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి అక్బర్ గారు ఉన్నారు. అక్బర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు చిట్టిబాబు గారు చెప్పిన మాట విన్నారు. ఎందుకంటే ఓట్లు పడాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగాలి, కానీ సినిమా చరిష్మా చూసి ఓట్లు వేయరని. కానీ 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి గెలవడానికి ముఖ్య కారణం చంద్రబాబు యొక్క అసమర్థ పాలన వల్లనే అతనికి ఇద్దామని అనుకున్నారు, కానీ సినిమాలు చూసి కాదని చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అసమర్థుల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఏదో ఈ రాష్ట్రానికి నేను మంచి పరిపాలన అందిస్తా, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా, శాంతి భద్రతలు కాపాడుతా, కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా మంచి పరిపాలన ఇస్తా, నేనుండా అని చెప్పేసి కొన్ని సినిమాలు కూడా ఆయన తీపించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు అంటే భారతదేశంలో ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకునిగా, ఒక హుందాతనం వ్యక్తమయ్యే నాయకునిగా ఆయన చూపెడతా ఉన్నాడు, కనపడతా ఉన్నాడు. ఆయన అభివృద్ధి సంక్షేమం మాత్రమే చూస్తాడు. వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన పోయే మనిషి కాదు. గతంలో ఇప్పుడు మన 2019 నుంచి ఈ రోజు వరకు చూస్తే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం అనేది పూర్తి కాలేదు. అదే విధంగా అమరావతి పూర్తిగా ఆగిపోయింది. అదే విధంగా విశాఖ ఉక్కు అనేది కూడా నీకు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి దాన్ని అభివృద్ధి చేయడం లేదు. యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2,30,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి